ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యు షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్ అని. తెలుగులో మళ్ళీ ఒకసారి చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అంటున్నాడు. గమనించండి. సో ఆ భూమిలో మంచి పదార్థాలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దేవుడు ఏదో నీ కొరకు కొత్తగా సృష్టించి నేను పెడతాను అనట్లేదు. ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. నా ప్రణాళికలో ఇవన్నీ కూడా తీర్మానం తీసుకున్నాను. ఎప్పుడు తీర్మానం తీసుకున్నాడు? మనము మన తల్లి గర్భములో రూపింపబడక ముందరే తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా. కానీ చూడండి, చాలా మంది క్రైస్తవులు ఎలాగ ఆలోచిస్తారంటే, నేను ఏదన్నా మంచి చేస్తే అప్పుడు దేవుడు నాకు ఇస్తాడు, అప్పుడు దేవుడు నా గురించి ఆయన ఆలోచన మార్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, అటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనము ఏ మంచి చెయ్యక ముందరే ఆయన మహాకృప, ఆయన మహాప్రేమను బట్టి మంచి ఆలోచనలు ఆలోచించాడంట మన కొరకు. హల్లెలూయా. సో ఇప్పుడు మనము చేసేది అయితే, పాస్టర్ గారు, దేవుడు అంతా మనకి చేసేసినట్లయితే ఇంకా నేను నాకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా, ఎందుకు నేను విధేయత ఎందుకు చూపించాలి, పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి, ఒక నీతిమంతుడిగా ఎందుకు జీవించాలి, బైబిల్ ఎందుకు చదువుకోవాలి, 21 days of glory అంటున్నారు, ఆదివారాలు సరిపోదా, ప్రతిరోజు ఎందుకు రావాలి, ఎందుకు చేయాలి అంటే, దేవుని యొక్క మనసు మార్చడానికి చేయట్లేదు నువ్వు ఇవన్నీ. దేవుని ఏదైతే ఆయన మంచి కోరుకొని ఏదైతే నీ జీవితంలో పెట్టాడో అది అనుభవించడానికి కొరకు చేస్తున్నావు. హల్లెలూయా.